గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నేను ఇప్పుడు మీకు ఒక కారును చూపిస్తాను. నాకు తెలిసి ఈ తరం వాళ్ళు చాలా మందికి ఆ కారు తెలియకపోవచ్చు. బట్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. ఇది 1983లో డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి మారుతి 800 కార్. అంటే ఇప్పటికి 40 ఏళ్ళు దాటింది ఈ కార్ మార్కెట్లోకి వచ్చి. అప్పట్లో అంటే ఆల్మోస్ట్ 80s దానికంటే ముందు కూడా రెండే కార్లు ఫేమస్ అంట. ఒకటి అంబాసిడర్, మనకు అప్పుడప్పుడు రోడ్లో అంబాసిడర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ప్రీమియర్ పద్మిని అంట. ఆ కార్ అయితే నేను కూడా ఎప్పుడు చూడలేదు. మరి అంబాసిడర్ 2-3 డేస్ బ్యాకే కనిపించింది, కానీ ఆ పద్మిని అనే కారు మాత్రం చూడలేదు. అందులో ఏదో ఒక కారు మన ఇంట్లో ఉంది అంటే ఇంకా వాళ్ళు చాలా సంపన్నులు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అని చెప్పేసి భావించేవాళ్ళు అంట. అప్పట్లో సామాన్యుడు అసలు కలలో కూడా కారుని సొంతం చేసుకోవాలన్న ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు కూడా కొనుక్కోవచ్చు, అందులో తిరగచ్చు అని చెప్పేసి నిరూపించిన కారు ఇది మారుతి 800. దాదాపు ఇప్పుడు మేము ఒక 1 అవర్ పాటు హైదరాబాద్లో తిరిగాము, చాలా రోడ్స్లో. లాస్ట్కి దొరికింది ఎస్ఆర్ నగర్ ఏరియాలో. ఇక్కడ కనిపిస్తుంది ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది 06 అని ఉందంటే 2006లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు అనమాట. సో అప్పట్లో జస్ట్ 48-50,000 మాత్రమే ఉండేదంట. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అందుకనే పీపుల్స్ కారుగా పిలిచేవాళ్ళు అంట. అంటే ప్రజల కారు అని. సామాన్యులకు కూడా లగ్జరీ లైఫ్ని, లగ్జరీ మెయిన్లీ ట్రావెలింగ్ని అలవాటు చేసినటువంటి వెహికల్ మారుతి 800. సో ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఒకసారి ఓనర్తో కూడా మాట్లాడదాం కంఫర్ట్స్ గురించి. అలాగే ఇది ఇంకా రన్నింగ్ కండిషన్లో ఉందా, వాడుతున్నారా లేదా జస్ట్ పెట్టుకున్నారా ఇక్కడ, అది కూడా తెలియదు. ఫైనల్లీ మేము సర్చ్ చేస్తూ ఉంటే దొరికింది ఇది. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. బయటికి తీయడానికి ఉందా లేదా, అసలు ఓపెన్ అవుతుందా లేదా ఏం తెలీదు. అయ్యో లాక్ చేసి లేదు. ఓకే సరే ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎప్పుడు కొన్నారు ఇది? మేము యాక్చువల్గా 2014లో తీసుకున్నాం మేడం. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ యూజ్ చేస్తాడు, అతని దగ్గర నుంచి మనం తీసుకున్నాం మేడం. ఎంత కొన్నారు? అప్పుడు సెకండ్ హ్యాండ్ కాబట్టి 75,000 అలా తీసుకున్నాము. సో బాగానే మాకు యూజ్ అవుతుంది మంచిగా. ఇప్పుడు కండిషన్ లో ఉందా బండి? బండికి మంచి కండిషన్ లో ఉంది. మైలేజ్ కూడా 18 కిలోమీటర్స్ ఇస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే మా ఊరు దాకా కూడా వెళ్ళేసి వస్తాం మేము. 150 కిలోమీటర్స్. యాక్చువల్గా చెప్పాలంటే షిరిడి కూడా వెళ్ళాడు మా కజన్ ఇది బండి తీసుకొని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తీసుకొని. బండి కండిషన్ అయితే చాలా బాగుంది సార్. ఏసీ ఉంటుందా? ఏసీ కూడా ఉంది, విత్ ఏసీ. ఇది ఏసీ ఉంది. మామూలు 4 మెంబర్స్ ఎక్కచ్చా? 5 యాక్చువల్గా అయితే 4 కి కంఫర్టబుల్. 5 మెంబర్స్ అంటే కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. చిన్న పిల్లలు అయితే, చిన్న ఫ్యామిలీకి అయితే బాగుంటుంది. ఇప్పుడు లేవు కదా ఇవి? ఇప్పుడు లేవండి. చాలా వరకు అందరి అమ్మేసేసుకొని తీసుకున్నారు. కానీ మనకి హైదరాబాద్ కి లోకల్ చాలా బాగుంటుంది. చిన్న ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా లాంగ్ వెళ్తే కూడా మంచి బాగానే వస్తుందండి. 18 కిలోమీటర్స్ వరకు వస్తుంది పర్ లీటర్ కి. మనకి మన వల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుంది అంతే, కానీ కండిషన్ మాత్రం బాగుంది. పెట్రోలే కదా? పెట్రోల్, డీజిల్ ఉండదు. డీజిల్ ఉండదు. మారుతి బండి జనరల్ గా డీజిల్ ఇప్పుడు వచ్చాయి కానీ అంత ముందు లేకుండా. సో మొత్తానికి అయితే బండి సూపర్ అంట. చాలా బాగుంది. మీకు వేరే కార్ ఉందా, ఇది ఒకటే ఉందా? మాకు మారుతి ఎర్టిగా ఉంది. ఇంకోటి ఇదే ఎక్కువ వాడతాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్కూల్ పిల్లలకి ఇక్కడ వదిలేయడానికి కూడా దగ్గరికి ఇదే వాడతాము. అదే రోడ్డు మీద మేము చాలా సేపు నుంచి దాదాపు 1 అవర్ నుంచి వెతుకుతున్నాం మారుతి 800 కోసం. బట్ వెళ్తూ ఉంటే సడన్ గా చూసాం మీ కారు. మీరు ఎవరో ఏంటో కూడా తెలియదు. బాగానే పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఒకసారి ఓపెన్ చేయరా, చూస్తాం. అంటే లోపల అటు సైడ్ నుంచి కూడా ఓపెన్ చేయండి. అన్ని మాన్యువల్ గా ఉంటాయేమో అని. ఆటో ఉండదు చూడండి. ఇది మాన్యువల్ అనమాట. మిర్రర్ గ్లాస్ మాన్యువల్ గా అంటే కిందికి మూవ్ చేస్తుంది, పైకి మూవ్ అవుతుంది. చూసారా? నార్మల్గా అయితే మనం బటన్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతాయి కదా, బట్ ఆ ఆప్షన్ లేదు. ఇది లాక్ అనుకుంటా మేబీ. భలే ఉంది, చిన్నది. ముందు కూడా చూడొచ్చు మీరు ఒక్కసారి. డాష్ బోర్డ్ అవన్నీ కూడా చాలా చిన్నగా ఉంది. స్టీరింగ్ చూడండి ఎంత లావున ఉందో. భలే ఉంది. కూర్చుందాం ఒకసారి. చాలా డౌన్ ఉంది, కిందికి బాగా కిందికి ఉంది. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి చాలా తక్కువ ఉంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండే కారు కదా, అది ఇంపార్టెంట్ మనకు. దీనికి గేర్ రాడ్ చూడండి ఎలా ఉంది. ఇప్పుడైతే చాలా ఏవేవో ఉంటాయి ఇక్కడ. సిస్టమ్ కూడా ఉంది, మరి పెట్టించారో ఉందో తెలియదు కానీ సిస్టమ్ కూడా ఉంది. ఏసీ వెంట్స్ చూడండి, ఇవేంటో మరి స్విచ్లు ఏంటంటో. ఏసీది కావచ్చు. కీ చూడండి ఎలా ఉందో. ఇది చేయించుకున్నట్టున్నారు మేబీ, దాంతో రాదేమో కదా. చాలా బాగుంది. కొంచెం కంజెస్టెడ్గా ఉంది, అంటే మనకి అలవాటు లేదు కదా. దిగడానికి మాత్రం ఎంత ఈజీగా ఉంది, జస్ట్ కాలు పెడితే వచ్చేయచ్చు బయటికి. అంటే హైట్ తక్కువ ఉంది కదా, గ్రౌండ్ హైట్ తక్కువ ఉండేసరికి
ఇది బ్యాక్ సైడ్ సీటు. మరి దీనికి డిక్కీ ఉంటుందా చూద్దాం. అది కూడా డిక్కీ లాక్ తీయాలేమో. మామూలుగా ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేది కాదు ఇది. ఎస్, ఓ డిక్కీ కూడా బాగానే ఉంది. అంటే ఏమంటారు, బూట్ స్పేస్ అంటాం కదా మనం, అది కొంచెం తక్కువ ఉందిలే కానీ ఉంది మొత్తానికి అయితే. దీనికి టైర్, ఓ స్టెఫిన్ టైర్ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి. ఇవేంటి ఇవి? స్పీకర్సా? ఓకే, బాగుంది. కానీ మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్న వెహికల్ని అయితే చూడగలిగాము. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా షెడ్స్కి వెళ్ళిపోయి డెంటింగ్లు పెయింటింగ్లు పడుతూ పాడైపోయినటువంటి వెహికల్స్ని చూస్తున్నాము. మారుతి 800 అంటే 800 సీసీ, దాని క్యూబిక్ కెపాసిటీ కదా. 800 ఏసీ అని రాస్తుంది చూడండి. చాలా బాగుంది బండి అయితే, వెరైటీగా. 40 ఏళ్ళు, ఇది పెట్రోల్ కూడా రాస్తుంది, పెట్రోల్ బండి. 40 ఏళ్ల పాటు అంటే చాలా అత్యంత ఎక్కువగా అమ్ముడైనటువంటి కార్స్లో మారుతి 800 మెయిన్ అని చెప్తా ఉన్నారు. తర్వాత చాలా విదేశాలకు కూడా ఎగుమతి చేసేవాళ్ళంట. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ తయారు చేసి, అంటే తయారయ్యి మార్కెట్లోకి వచ్చేదానికి ఎవరైనా కొనుక్కోవాలి అంటే వాళ్ళు దాదాపు 3 ఇయర్స్ కూడా వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉండేదంట. అంటే తయారీ తక్కువ ఉండేదేమో, సేమ్ టైము దీనికి డిమాండ్ కూడా అలా ఉండేది కావచ్చు. అందుకోసం అని చెప్పే చాలా వెయిటింగ్ పీరియడ్ తర్వాత దీన్ని చేజిక్కించుకునే అవకాశం వాహన యజమానులకి, అలాగే వాహనాలను ఇష్టపడే వాళ్ళకి దొరుకుతూ ఉండేది అనుకుంటా. బాగా అనిపిస్తుంది చాలా. మన ఇంటి దగ్గర పెట్టుకోవాలంటే ఏంటి ఏమంటాము వాటిని, వింటేజ్ కార్స్ అంటాం కదా. ఇది కూడా అదే వింటేజ్ కార్. నిజం చెప్పాలంటే కార్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మారుతి 800 ఇప్పటికీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. గ్రేట్, రియల్లీ. జస్ట్ ఒక సరదాగా ఒక వీడియో, ఎందుకంటే మారుతి 800 గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు జనరేషన్కి అయితే అసలే తెలియదు. పాత కార్లు కదా, తెలియకపోవచ్చు. అందుకని అసలు దీని గురించి, ఎందుకంటే మన దేశంలోనే తయారీ అయ్యేటువంటి పరిస్థితులు తర్వాత అంతకుముందు వేరే కంట్రీస్లో తయారయ్యి తర్వాత మన దగ్గరే తయారు చేయడం మొదలుపెట్టారని కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఇది రకరకాలుగా మార్పులు చేర్పులు చెంది చివరికి ఆల్టో లాగా ఇప్పుడు ఇదే ఆల్టో అయిందని చెప్తున్నారు. ఏదైనా కూడా ఒక బుజ్జి కారు, బుల్లి కారు, సూపర్ కారు, అలాగే పీపుల్స్ కార్, ఇదే అది.